ఈమె చెబుతున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే, నాకు వివాహమై 4 సంవత్సరాలు అవుతుందన్న, గర్భఫలం లేదు. నేను ఈ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగకు నేను రావడం మొదలు పెట్టాను. మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత 4 ఏండ్ల తర్వాత నాకు గర్భం నిలబడింది. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని కనపరచండి. పరిశుద్ధాత్మ అంజూరపు అభిషేక పండుగ ద్వారా ఎన్నో సమస్యల నుంచి విడుదల పొందుకున్నారు. గర్భఫలం లేని వారికి గర్భఫలము, అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యము. ఈ యొక్క దైవజనులు మా పట్టణానికి రావడం ద్వారా మా పట్టణం దీవించబడింది. మొదటిసారిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో నేను పాల్గొని ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. పాస్టర్ బోయాజ్ గారిని ఇక్కడికి రప్పించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. తొమ్మిదేండ్ల నుండి సంతానం లేని కుమార్తె ఆరోగ్యము సంతానం కొరకు అంజూర పండు భుజించగా 9 ఏండ్ల నుండి మూయబడిన గర్భం ఏమైపోయింది? ఆ నెలలోనే దేవుడు తెరిచాడు. పరిశుద్ధ అభిషేక అంజూర పండుగ చాలా బాగా జరిగింది. మేము ఆశీర్వాదము పొందుకున్నాము. అయ్యగారు బాగా మంచి వాక్యంను అందించారు. అయ్యగారు మా దగ్గరకు వచ్చి అభిషేకం చేసి అంజూర పండు ఇచ్చారు. ఆ అంజూర పండు తినగా మేము ఎంతగానో మేలులు పొందుకున్నాము. ఇతనికి గత 10 సంవత్సరాల నుంచి టైఫాయిడ్ ఫీవర్ బాగా బాధిస్తూ ఉందట. నాకున్న సమస్యని దైవజనుడు పాల్ బోయాజ్ గారికి చెప్పాను. ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసుకుని కన్నీటితోటి ఆ ఫలాన్ని తిన్నానయ్యా. ఎప్పుడైతే నేను ఆ ఫలాన్ని తిన్నానో నాకు నాలో ఉన్న జ్వరం పూర్తిగా పోయింది. మరలా టెస్ట్ చేయించుకుంటే టైఫాయిడ్ జ్వరం లేదు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అని చెప్పి డాక్టర్లు చెప్పారని చెప్పేసి ఈ సహోదరుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు.